ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు మహా పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్నటువంటి మనము ఎలాగ జీవించాలో తెలుసా? రోషం కలిగి దేవుడంటే భయం కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. రోషం కలిగి దేవుడంటే భయం కలిగి. ఎటువంటి రోషం? ఆయన నీతి అని చెప్పే దాన్ని హత్తుకొని ఆయన అసహించుకునేటువంటి దాన్ని విసర్జించి ఆయనను మనము అనుసరించాలి. ఈ రోషం కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి జీవించమని పరిశుద్ధ లేఖను సెలవిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, భూమి మీద ఉన్నటువంటి మనుషులకి మన ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా అని లెక్క అనేది ఉంటుంది. ముందు ఇంత జనాభా అని చెప్పనని ఒక లెక్క పత్రం ఉంది. భూమి మీద జనాభా ఎంత అంటే ఒక లెక్క అనేది ఉంది. దేవుడి కొరకు జీవించేటువంటి మనము ఈ మనుషులకు మించినటువంటి దేవుళ్ళు కూడా ఉన్నారు. మనుషులకు మించి కూడా దేవుళ్ళు ఉన్నారు. అటువంటి వారి జీవితాల్లో ఎవరైతే వారి దైవాలను అనుసరిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి వారు కూడా వారి దైవముల ఎడల, వారి దేవుళ్ళ ఎడల వారికి ఉన్నటువంటి ఆ కట్టుబాటుని తప్పొచ్చు. మనుషులు కదా, తప్పి తిరగవచ్చు. కానీ ఇంతమంది దేవుళ్ళని పిలువబడినటువంటి వాటిలో మనము కలిగినటువంటి దేవుడు సజీవుడని, ఆయన పునరుద్ధానుడని, ఆయన మాత్రమే అద్వితీయ సత్య దేవుడని మనము గ్రహించి తెలుసుకొని ఆయనను వెంబడిస్తా ఉన్నాం కదా. వాళ్ళ కంటే మనము రోషం కలిగి ఉండాలి మన దేవుని ఎడల. ఎంతటి రోషం అంటే అంతటి రోషం కలిగి ఉండాలి. ఒక్కొక్కళ్ళని చూస్తే మరి ఇప్పుడే కదరా దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడే కదా దేవుని సన్నిధిలో నుంచి పరిశుద్ధ మందిరంలో నుంచి బయటకు వచ్చింది, అప్పుడే సుట్టదాగుడా, అప్పుడే నేనే చూసా. నాకు ఏమనిపించిందంటే, నేను వచ్చింది దేవుని మందిరంలో నుంచి కదా, ఈ తాగేటోడు కూడా ఆ బీడీ తాగేటోడు కూడా దేవుని మందిరంలో నుంచి వచ్చాను. ఇంకా పైపేసి అక్కడ ఏం చేస్తా ఉన్నారు? వాలంటీర్గా పనిచేస్తా ఉన్నారు. దేవుని మందిరంలో వాలంటీర్గా పనిచేస్తా బ్రేక్ తీసుకొని ఏది ఆ బీడీ తాగరు. దేవుని పని చేస్తా మధ్యలో బ్రేక్ తీసుకొని బీడీ తాగడానికి బయటకు వచ్చాను. నేను టీ తాగడానికి పోతే నేను కూడా బీడీ బాబు కాదులే. ఆ ప్రభువుని ఎప్పుడైతే అనుసరించినమో అక్కడి నుంచి ఒక నికార్సైనటువంటి జీవితం కొరకు పాకులాడుతూ ఉన్నా. నాకు టీ అలవాటు ఉంది ఒకప్పుడు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు. ఆ టీ తాగడాన్ని నేను బయట షాపుకి పోతే అప్పటికే ఇక పిలుస్తా ఉన్నాడు. అంతకుముందే వాళ్ళు చూశాను. అంతమంది మధ్యలో ఎందుకో కళ్ళల్లో పడ్డాడు. ఈ బెదరు బాగానే పనిచేస్తుండ అనే ఆలోచన వచ్చింది చూసినప్పుడు. ఇక చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ బీడీ తాగుతా ఉన్నాడు. అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే,
పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మనము మన శరీరాల్ని, మన జీవితాల్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఉంది కదా. ఇక్కడ ఏంటి, శరీరాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు అని అనిపించింది. అయితే సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో పాటు సంఘానికి వెలుపల ఉన్నటువంటి అన్య జనాంగం కూడా వారి వారి దేవుళ్ళ ఎడల ఒక్కొక్కసారి తప్పిపోవచ్చు. కానీ మనము అనుసరించేటువంటి దేవుని ఎడల మనం ఎలా ఉండాలంటే నికార్స్ అయినటువంటి జీవితం కలిగి ఉండాలి. ఆ బాక్సింగ్ రింగ్ లో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు. అట్లాగా అది ఒక ఆత్మీయ పోరాటం. ఆ బాక్సింగ్ చేసేటోడు రింగులో ఉండి అలర్ట్ ఉంటాడు. ఏ గడ్డం గీక్కుంటా, ఈ మొత్తం మీసాలు గీక్కుంటా ఇట్లా ఉంటాడు. ఇట్లాగా బిగించి పిడికిలు బిగించి అలర్ట్గా ఉంటాడు. ఎంతమంది వారి దైవాల ఎడల తప్పిపోతా ఉన్నారు. వారి వారి దేవుళ్ళ ఎడల భయభక్తుల విషయంలో కావచ్చు, లేకపోతే వారి దినచర్యలో తప్పిపోతా ఉన్నారు. మనము దేవుని ఎడల భయంతో మన జీవితాన్ని ఒక సరి అయినటువంటి దిశలో నడిపించుకుంటా ఉన్నప్పుడు ఆయన అంటే రోషం కలిగి బతకాలి. ఈ రోజున దేవుని వాగ్దానం ప్రమాణం చేస్తా ఉంది. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ఆయన మన దేవుడు. రోషంగా బతకమని చెప్పినటువంటి మన దేవుడు ఎక్కడ ఉంటాడు? పై ఉంటాడు. అలాగని పైకి చూస్తాం అనుకోండి, కనపడ్డం. మన జీవితంలో మనము ఆయనను కనపరుచుకునే విధంగా రోషం కలిగి ఉంటే అప్పుడు కనపడతాం. పైకి చూస్తే కాదు, మన జీవితంలో కనపడతాడు. రోషం కలిగి ఉండాలి. ఆయన మన దేవుడు కదా. మిగిలినటువంటి వారు వారి జీవితాల్లో తప్పిపోయే విధంగా, అలాగనే వారి దేవుళ్ళు అంటే వారికి భయము భక్తి లేకుండా ఉండొచ్చు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బీడీ బాబత్ చెప్పల, భయం భక్తి లేకుండా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉండాలంటే, దేవుడు నన్ను చంపినా సరే, యోబు అంటాడు, దేవుడు నన్ను చంపినా సరే దేవునికి స్తోత్రం. నీతి కలిగి ఉంటే దేవుడు ఎందుకు చంపుతాడు? చంపడు కదా. నీతి న్యాయంగా ఉంటే దేవుడు ఎందుకు చంపుతాడు? చంపడు కదా. యోబు అంటాడు, ఒకవేళ దేవుడు నన్ను చంపినా సరే. లేఖనం చూద్దాం, 13వ అధ్యాయము, యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతుంది. అంటే ఆ యోబు జీవితంలో యోబు యొక్క ప్రవర్తన న్యాయంగా ఉంది. రోషం కలిగి, దేవుడు అంటే భయం కలిగి ఆ జీవితాన్ని సరి అయినటువంటి దిశలో నడిపించుకుంటా ఉన్నాడు. కాబట్టే దేవుడు నన్ను చంపినా సరే నేను తప్పుడు మనుషులైతే కాదు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్థితి కలుగును కాక. ఎట్లాగో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ ధైర్యం అనేది యథార్థంగా ఉన్నటువంటి వారికే వస్తుంది. ఈ ధైర్యపు మాటలు అనేవి న్యాయంగా బతికేటువంటి మనుషుడే మాట్లాడగలుగుతాడు. లోపల కొంచెం అటు ఇటుగా ఉండి ఈ మాట మాట్లాడమంటే నాలుక నోరు తడబడుతుంది నాలుక. ఎందుకంటే లోపల యథార్థత లేదు కదా. ఆయన ఎడల జీవితంలో, మన జీవితంలో దేవుడు అంటే భయం అనేది లేకుండా బ్రతుకు మనకు తెలుసు కదా. అందుకు నాలుక తడబడుతుంది. యోబు అంటా ఉన్నాడు, ఆయన నన్ను చంపినా సరే దేవుని సన్నిధిలో నా ప్రవర్తన నేను రుజువని, న్యాయం అని రుజువు చేసుకుంటాను. నేను తప్పుడు మనుషులు కాదుగా. తప్పుడు మనిషి అయితే మాట్లాడటానికే భయపడతాడు, ఇంకా రుజువు యాడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన దేవుడు. ఆయనను మనము ఘనపరచాలి.
ఆయన నామాన్ని స్తుతించాలి. అన్య జనాంగం వచ్చారు, అన్య జనాంగం వచ్చారు. ఇంత ఒక నికార్సైనటువంటి జీవితం, ఇంతటి ఏదంటే ఒక నిర్ణయం తీసుకొని పరిశుద్ధత కొరకు పాకులాడే విధంగా ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీదనే జీవితాన్ని నిలుపుకొని ఎవరైతే నడుస్తారో వారు దేవునిని స్తుతించేటువంటి వారిగా, ఘనపరిచేటువంటి వారిగా ఉండటమే కాకుండా వారు వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు, దేవుని చేత వారు దిట్టపరచబడతారు. అంటే వాళ్ళ జీవితాలు దిట్టంగా అయితే ఆమె దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. ఆది కాలంలో చూసినట్లయితే ఇదే విషయము కనపడుతుంది. 39వ అధ్యాయము ఆది కాండము 39:9. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అని. ఇంతటి పాపం చేసి మన దేవుడు మనకున్నాడు, మహాదేవుడు ఆయన. ఆ మహాదేవుడు వ్యభిచరింపవద్దు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు, ఈ శరీరము దేవునికి పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమె దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన శరీరాలు, మరలా చెప్తా గుర్తుపెట్టుకోండి, బాప్టిజం తీసుకున్న తర్వాత, ఒకవేళ బాప్టిజం లేదనుకోండి, నామకార్థంగా ఉన్నాడు. ఈ నామకార్థముగా ఉన్న దగ్గర నుంచి, ఆయనను ఎరిగిన దగ్గర నుంచి శరీరం అనేది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఏ దురలవాట్లకి శరీరాన్ని లోపరచకూడదు, ఏ దురలవాట్లకి శరీరాన్ని లోపరచకూడదు. ఈ శరీరము ఆయన కొరకు ప్రతిష్ఠ చేయబడింది. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడిని ఎలాగ స్తుతిస్తుంది? పాట పాడితే స్తుతించినట్లు అయిపోయినట్టే. లేదు, పాట పాడితే ఆయన ఘనపరచడం అంటే ఒక గంట సేపు ఆరాధన చేసి చప్పట్లు కొట్టి కూర్చుంటే అయిపోయినట్టేనా? మరి ఈ శరీరం పరిశుద్ధంగా ఉండకుండా అంతటా కూడా కల్మషం చేసి పాడు చేస్తా అంటే అది దేవుణ్ణి ఘనపరిచినట్లు అవుతుందా? ఆయన మన దేవుడు కదా. మన దేవునికి మిగిలినటువంటి వారిలాగా మన శరీరాన్ని ఎలాగా కల్మషం చేసి అపవిత్రం చేసి దేవునికి అప్పచెప్తుంది? ఆయనను స్తుతించాలా, ఘనపరచాలా? ఎలాగ ఘనపరుస్తుంది? మన జీవితము పరిశుద్ధంగా మార్చి ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి పరిశుద్ధంగా. ఎంతో మంది ఉన్నారు లోకం మీద, ఎంతో మంది ఉన్నారు. వారు వారి వారి దైవాల ఎడల ఒక్కొక్కసారి తప్పిపోవచ్చు, కానీ మనం తప్పొద్దు. తప్పిపోయిందా? యేసేపు తప్పిపోయిందా? యోబు తప్పిపోయిందా? దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి వారు తప్పిపోయారా? ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి ఏదంటే మెను అంటారు కదా, ఏవేంటి తినాలి, ఏవేంటి తాగాలని, అవి ఈ దేవుని ప్రజలకి వ్యతిరేకమైనది. తిని తాగేవి వీరికి అపవిత్రమైనవి. కాబట్టి వాళ్ళు అవి మాకు వద్దని చెప్తారు. ఎందుకంటే మలినం కావటం ఇష్టం లేదు వాళ్ళు. దేవుని కొరకు, ఆయనను మహిమపరచడం కొరకు ఈ శరీరం ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అవి తీసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటే ఆయనని ఎట్లా మహిమపరుస్తూ, ఆయనను ఎట్లాగా స్తుతిస్తూ, మిగిలినటువంటి వారి విషయాల్లో వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళని వదిలిపెట్టడం. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని మనం పాడు చేయకూడదు. ఈ శరీరాలు, ఈ జీవితాలు మన దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాయి. అంటే ఆయనకు చెందినటువంటి ఈ శరీరము, ఈ జీవితము ఆయనకు పరిశుద్ధంగా ఉండాలి. అలాగా మన దేవుని మనము స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఆమె
ఆ యొక్క ప్రయాసని, ఆ రోషాన్ని, దేవుడు అంటే ఆ భయాన్ని కలిగి జీవించాలి. ఎవడైనా అనుకోండి, నువ్వు తాగవు, చేయవు, తినవు, నాకు ఇష్టమైంది నేను తింటా. నేను తినేది నీ కడుపు నిండుతుందా అంటే నేను తిన్ను. నేను తినేది నీ కడుపు నిండుతుందా అంటే నేను తిన్ను. నేను ఏది తింటే నా కడుపు నిండుతుందో నేను అదే తింటా. అట్లా ఉండాలి. వాడు ఏదో బాధపడుతుంటే వాడు కడుపు నిండాలా అని చెప్పాలని వాడు తినకూడదే తింటే వాడు సంతోషపడతాడు అనుకుంటే, అలాగని తినకూడదే మనం తింటామా? వాడి సంతోషం కోసం పోతే పానివాడు వాడితో మనకెందుకు? వాని ఆలోచన మనకు అవసరం లేదు. దేవుని యొక్క సంకల్పం మనకు అవసరం. మన జీవితము ఆయన ముందు పరిశుద్ధంగా ఉండాలి. కనుక పరిశుద్ధులను పోలి పవిత్రతని అలవర్చుకుందాం, అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, చెప్పబడినటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి ఒక మనుష్యునికి తండ్రి పరిశుద్ధతను, పవిత్రతను కలుగచేయు ఈ లేఖనాలను, ఈ వాక్యంలో ఉన్నటువంటి సారమును తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రోక్షించి వారిని బలపరచడం, రోషము కలిగి పరలోకపు తండ్రి పరిశుద్ధతను కలిగి జీవించినట్లు ప్రతి ఒక్కరి హృదయాలను పరిశుద్ధాత్మదేవ మీ వాక్యము చేత లేవనెత్తమని మీ శ్రేష్టమైనటువంటి నామములకు ప్రార్థిస్తూ ఉండగా, మహిమ స్వరూపుడా మీ పరలోకపు నామమును బట్టి వేడుకొని ఉన్న ఈ విన్నపాలన్నిటిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోనమని సమస్త మహిమను మీకు ఆపాదించి పునరుద్ధారణ మీ సర్వశ్రేష్టమైన పరలోకపు నామమును ఘనపరచినట్లుగా మా జీవితాలను మీకు తండ్రి అయ్యా ఇదిగో పరిశుద్ధముగా, పవిత్రముగా మార్చమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడైతుంది, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.